తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదటి భాగం పూర్తయిందన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. ఎస్ఎస్ఆర్ ముసాయిదా జాబితా విడుదల చేసిన ఆయన టీవీ9 వేదికగా కీలక విషయాలు వెల్లడించారు. మొత్తం 3,38,26,000 ఓటర్లకు 2,64,87,000 ఎన్యూమరేషన్ పత్రాల్ని డిజిటలైజ్ చేసినట్టు తెలిపారు. ఇందులో 1,71,99,000 మంది మాత్రమే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఓటర్లుగా నమోదయ్యారని అన్నారు. మిగిలిన 92,87,577 మందికి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇస్తుందన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. నోటీసుల వ్యవహారం, కొత్త ఓటర్ల నమోదుపై సీఈఓ సుదర్శన్ రెడ్డి ఇంకేమంటున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎలెందర్ అందిస్తారు. ఎలెందర్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసింది ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సార్ మనతో ఆయనతో మాట్లాడుతుంది. సార్, 78.30% ఇప్పుడు ఎంతమందికి రేపటి నుంచి నోటీసులు అందబోతున్నాయి, ఎంతమంది ఓట్లు షిఫ్ట్ అయ్యారు, ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫేజ్ తర్వాత 2,64,00,000 మంది ఓటర్స్ ఎలక్టర్ రోల్లోకి తీసుకురావడం జరిగింది. ఇందులో యాబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్ అవి తీసేస్తే ఈ 2,60,00,000 మంది ఏదైతే ఫామ్స్ వచ్చాయో అందులో గుర్తించింది 60 లక్షల మందిని అనామాలీస్ అనే దీని కింద గుర్తించాము. తర్వాత 30 లక్షల మంది నో మ్యాపింగ్ కేటగిరీ కింద గుర్తించడం జరిగింది. అనామాలీస్ అంటే 2002లో ఉన్న పేరు, వివిధ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో 2026కి డీటెయిల్స్కి కొంచెం వ్యత్యాసం ఉండడం వల్ల అనామాలీస్ అని అంటారు. ఈ అనామాలీస్లో ఉన్న తప్పులు, తేడాలు ఉన్న వాళ్ళకి నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈసీఐ గుర్తించిన 11 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వివిధ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ పొందుపరిచి ఇది నా యొక్క డీటెయిల్స్ అని చెప్పి తెలియపరిస్తే దాని ప్రకారము నివృత్తి అవుతుంది. వాళ్ళ యొక్క డౌట్స్, ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ డౌట్స్ ఏదైతే ఉన్నా నివృత్తి అవుతుంది. కాబట్టి అనామలీస్ లిస్ట్ నుండి తీసివేయడానికి అవకాశం ఉంది. జాబితాలో రాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజ్డ్ లిస్ట్ కింద గుర్తించాం. యాబ్సెంట్ కానీ, షిఫ్టెడ్ కానీ, పెర్మనెంట్లీ షిఫ్టెడ్ కానీ, డెడ్ తీసేస్తే కూడా యాబ్సెంటీ, షిఫ్టెడ్ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఇక్కడే ఉన్నాము, షిఫ్ట్ కాలేదు అని వాళ్ళు అనుకున్నట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏవైనా ఉంటే అది తీసుకెళ్ళి ఫామ్ 6 ద్వారా అప్లికేషన్ పెడుతూ ఆ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో అందులో డీటెయిల్స్ ఫిల్ చేసి ఇస్తే దాని ప్రకారం వాళ్ళ పేరు మళ్ళీ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా నమోదయ్యే వాళ్ళు, తర్వాత ఎక్కడ ఓటు లేని వాళ్ళు కూడా ఫామ్ 6 ద్వారానే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఫామ్ 6తో పాటు ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ డిక్లరేషన్ ఫామ్స్ కొద్దిగా కొంచెం డీటెయిల్స్ ఎక్కువ అడుగుతారు. కాబట్టి ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది దానికి కూడా కన్సర్న్డ్ బిఎల్ఓ కానీ బిఎల్ఓ సూపర్వైజర్స్ వాళ్ళ సహాయం తీసుకొని ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల వరకు కూడా నోటీస్ అందుకునే అవకాశం ఉంటుంది, నోటీస్ అందుతుంది అనేది ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. టీ శ్రీనివాస్తో, ఎలెందర్ రెడ్డి, టీవీ9 హైదరాబాద్.